బ్రేకింగ్ న్యూస్ నకిలీ మద్యం కేసులో సిట్ విచారణకు సిద్ధమవుతోంది. జనార్దన్ రావు జోగి సంబంధాలపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ వాట్సాప్ చాట్ వైరల్ అవుతోంది. జోగి రమేష్ నివాసానికి సమీపంలో సీసీ కెమెరాలు జల్లెడ పడుతున్నారు. సిట్ ఎక్సైజ్ అధికారులు రాత్రి జనార్దన్ రావు ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. ఇదే కేసులో జనార్దన్ ను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నకిలీ మద్యం కేసులో సిట్ విచారణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కేసు వివరాలు ఎక్సైజ్ శాఖ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తనకు నకిలీ మద్యం కేసుతో సంబంధం లేదంటున్నారు జోగి రమేష్. అయితే జనార్దన్ రావు వీడియో వాట్సాప్ చాట్ అంతా కల్పితమని జోగి రమేష్ వివరణ ఇస్తూ ఉన్నారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ విజయవాడ నుండి అందిస్తారు. శివ, చెప్పండి, జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తారంటూ కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రకటనలో వాస్తవాలు ఎంత ఉన్నాయి? అటు నకిలీ మద్యం కేసుకు సంబంధించి కూడా కేసు విచారణ ఎంతవరకు సాగుతూ ఉంది? ప్రధాన మొత్తం మీద చూస్తుంటే నకిలీ మద్యం వ్యవహారం ఇప్పుడు వేగం పెంచుతుంది. ఈ కేసుకు సంబంధించి కూడా ఒకవైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కీలకంగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇదే కేసుకు సంబంధించి కూడా సిట్ కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన వివరాలు కూడా సేకరించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా ఈ కేసులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే జోగి రమేష్ నివాసం సమీపంలో ఉన్న మొత్తం నివాసాలకు సంబంధించిన మొత్తాన్ని కూడా సీసీ ఫుటేజ్ ని సేకరించే ప్రయత్నంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు. అలాగే జోగి రమేష్ జనార్దన్ వాట్సాప్ చాట్ వ్యవహారం అవడంతో కూడా దానికి సంబంధించి కూడా ఊపిలాగే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తూనే ఇంకొక వైపు సీట్కు సంబంధించి సహాయ సహకారాలు అందించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. మరొక వైపు ఎక్సైజ్ శాఖకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడంతో పాటుగా జనార్దన్ కి సంబంధించిన కస్టడీ పిటిషన్ ఇవ్వాలని చెప్పి మరొక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు విచారణ జరగబోతా ఉంది. జనార్దన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సైమల్టేనియస్ గా జనార్దన్ రావుతో పాటుగా కళ్యాణ్ ఇద్దరు కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పి మరొక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దానిపై కూడా విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు వేగవంతంగా ఉంచుకున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.